కంటికి కనపడనటువంటి ఒక గొప్ప దేవతా స్వరూపము శాంతికి కారణమవుతోంది. నేనుండడము నీకు శాంతి, నువ్వు ఉండడము నాకు శాంతి, మనిద్దరం ఉండడం మన పిల్లలకు శాంతి, మనమందరం కలిసి ఉండి అభ్యుదయంలోకి వెడితే మన సందులో ఉన్న వాళ్ళందరికీ శాంతి. ఉదాహరణ, వాళ్ళు అన్ని కుటుంబాలు ఇలా ఉంటే సమాజమునకు శాంతి. ఈ శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే నేను ఉండడం వల్ల నీకు, నువ్వు ఉండడం వల్ల నాకు దగ్గర మొదలు. ఆ శాంతి ప్రారంభం ఎక్కడున్నదో అది బాగున్నన్నాళ్లే మిగిలినవి బాగుంటాయి. అది రక్షించుకోవడం మంగళసూత్రం కనుక ఈ సూత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమునకు తగిలేటట్టుగా నీ కంఠమునకు వెనక భాగమునందు ముడులు వేసి కడుతున్నాను. అందుకు కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఇందుకు కడుతున్నాను అంటాడు. ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే దానికి తాళిబొట్టు అని పేరు. తాళ అంటే తాటాకు. లలితా సహస్రనామ స్తోత్రానికి మహానుభావుడు భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు సౌభాగ్య వస్తువులు అని 8 వస్తువులు నిర్ణయం చేశారు. ఆ 8 వస్తువులు కొన్ని ఉంటాయి. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే, పెరుగు కాని, వెన్న కాని, నెయ్యి కాని, అటువంటివి, ధనియాలు, అలాగే తాటాకు ముక్క, ఎర్రటి పువ్వులు, ఉప్పు, ఇవన్నీ కూడా 8 వస్తువులు. ఆ 8 వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు. ఇప్పటికీ మేము కాకినాడలో పార్వతీ కళ్యాణం చేసినప్పుడు ఈ సౌభాగ్య వస్తువులు పంచిపెడుతుంటాం సువాసినులందరికీ కూడా. ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళి, తాటాకు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏమిటంటే లేత తాటాకు కోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు. సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని, కమ్మ అన్న మాట అందుకే వచ్చింది, చెవి కమ్మలు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది, అందుకే తాటి కమ్మ అంటారు. అది తీసి చెవి మీద పెట్టుకుని ఆభరణం కింద పెట్టుకుంటారు. పూర్వం ఆ లక్షణం ఉండేది, ఎందుకంటే అది సౌభాగ్య స్థానాన్ని కాపాడుతుంది అని. అలాగే తాటంక యుగళీభూత తపనోడుపమండల అన్న నామం ఎలా అన్వయమో ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. మేము ఇప్పటికీ శారదా నవరాత్రులు అవి చేసినప్పుడు ఒకరోజు పార్వతీ కళ్యాణంలోనో ఏదో ఒక రోజున ఇప్పటికీ లేత తాటాకులు కోసి అవి గుండ్రంగా కత్తిరించి కన్నం పెట్టి చిన్న చిన్న సంచుల్లో వేసి సువాసినులందరికీ బహూకరిస్తాం. ఏం శర్మ గారు? బహూకరిస్తే కొన్ని వేల మంది సువాసినులు ఆ తాటంకములను ధరిస్తూ ఉంటారు, చెవి తమ్మికి పెట్టుకుంటూ ఉంటారు. అది సౌభాగ్య సూచన. అలాగే తాటాకు చిన్న ముక్క కత్తిరించి మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు పూర్వకాలంలో ఏముండేది అంటే పసుపు తాడు అక్కడ పెట్టి ఈ తాటాకు ముక్కని కట్టేవారు. కట్టి పూజ చేసి స్త్రీ మెడలో అలంకారం చేసేవారు. తాళ సంబంధము అమ్మవారి సంబంధం కాబట్టి తాటి, తాళ, తాళి అన్న మాట రావడానికి కారణం తాటాకు ముక్క తప్పకుండా అందులో కలిపి కడతారు కనుక తాళిబొట్టు అన్న పేరు వచ్చింది. ఎందుకని అంటే అది సౌభాగ్య వస్తువులలో అమ్మవారి యొక్క స్వరూపమై ఉండడం దానికి ప్రధానమైనటువంటి హేతు. అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని, దానికి ఆ శక్తి ఉంటుంది. ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు. దానికి ఉన్న నియమం ఏమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే. దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే. యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు. సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు. ఆ తిథి నాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు. ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథి నాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు. ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు. నమ్మకమే భగవంతుడు. అన్నీ మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు. నమ్మకమే ఈశ్వరుడు అంతే. కాబట్టి
చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, నమ్ముకుంటే అమ్మ. నీ విశ్వాసము హేతు. కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఇటువంటి ఈ మంగళసూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి, అస్తిత్వానికి, వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పరిపూర్ణమైన ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి? అమ్మా నాన్నగారు ఇద్దరు ఉండడమే. ఆకలేసినప్పుడు అమ్మ పిలిచి అన్నం పెట్టినట్టు ఎవరు పెడతారు? అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. అమ్మా అని పిలవగలగడం అదృష్టం. అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం. అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం. నాన్నగారండి అని పిలవడం, ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం, ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంది అష్టమానువాకం రుద్రంలో. నమ శంకరాయచ, పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది. అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషం ఏముంటుంది? మా నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళకి సంతోషం. మా అమ్మ ఉంది కదా, వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత సంతోషం. అమ్మా నాన్నగారు ఉన్నారన్న మాట ఎంత శాంతికి కారకం. అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది? యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే. యోగక్షేమం వహామ్యహం. క్షేమము ఉన్నది ఉండుట, యోగము కొత్తది కలియుట. దీని ఎందే లోకము వర్ధిల్లుతోంది. మొట్టమొదట పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఉండాలి, ఆమె ఉండాలి. యోగము, బిడ్డలు కలగాలి, ఆ బిడ్డలకు బిడ్డలు కలగాలి. అలాగే ఉండిపోతే ఎలా? పండిపోవాలి. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యక్తికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. మనవల్ని, మునిమనవల్ని చూసి పండిపోవాలి. ఈ శరీరము శాశ్వతమా? శాశ్వతమైనది ఆత్మ. నేను ఆత్మ తప్ప శరీరము కాదు. సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మానుభవాన్ని పొంది శరీరమును విడిచిపెట్టగలగాలి. అది పండడం. ఆ పండగలిగిన స్థితికి ఎదగగలగాలి. అదిగో అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే అదిగో ఆ సర్వమంగళాదేవత. అమ్మా మమ్మల్ని పండించు, అది మా జీవితాలకి ప్రయోజనం కావాలి. నా జీవితం ఎప్పుడూ కూడా మంగళప్రదత్వాన్ని పొందాలి. ఎన్ని ఆభరణములు పెట్టుకోండి, నేను క్షమింపబడదనుగాక. మీరు నన్ను అడిగారు, నేను వివాహ ప్రాశస్త్యం చెప్తున్నాను. ఎన్ని కోట్ల రూపాయల ఆభరణం పెట్టుకోనివ్వండి, ఆమె ఎందు సువాసిని లక్షణం కనపడలేదనుకోండి, అంత చటుక్కుని శుభప్రదంగా భావన చెయ్యరుగా. లోకంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. చిన్నబుచ్చడం ప్రధానం కాదు, చిన్నబుచ్చమని ఎక్కడా చెప్పలేదు. కానీ 30 రూపాయల చీర కట్టుకున్న, ఇంత బొట్టు పెట్టుకుని ఒక ఆవిడ ఎదురొచ్చిందనుకోండి, సంతోషిస్తాడు. లోకంలో ఉన్నమాట నేను చెప్తున్నా. అంటే అలా లేని వాళ్ళని చిన్నబుచ్చమని కానీ, వాళ్ళని తక్కువ చేసి చూడమని కానీ నేను ప్రతిపాదన చెయ్యట్లేదు. కానీ లోక సహజమైంది మంగళప్రదంగా 30 రూపాయల చీర కట్టుకున్న నిరుపేదరాలైన ఒక సువాసిని కనపడింది అంటే, అమ్మయ్య అమ్మవారిలో ఉందిరా, పద 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 అంటారు. ఇప్పుడు ఆ మంగళప్రదత్వం అంతా దేని మీద ఆధారపడింది? ఆయన ఉండడం మీద ఆధారపడింది. అమ్మా, ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు, నా చేతిలో లేదు. పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు. నేనున్నానని గుర్తు నువ్వు సుమా, ఈ సూత్రము సుమా, దీనిని తీయకు సుమా, అగౌరవపరతకు సుమా, దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక. సర్వమంగళాదేవత ఆవాహన చెయ్యబడిన ఈ సూత్రము సర్వకాలముల యందు నీ కంఠసీమను అలంకరించుగాక. నీకు నేను, నాకు నువ్వు ఉండడం, నువ్వు మంగళస్వరూపంగా కనపడడం, నేను మంగళస్వరూపంగా కనపడడం, మన పిల్లలు సంతోషంగా ఉండడం దీని మీద ఆధారపడుందని, అది భౌతికమైన వస్తువు కాదని, దాని యందు పరదేవత యొక్క అనుగ్రహ ప్రవాహం ఉన్నదని గుర్తించదవుగాక. త్వం జీవ శరదాంశతం, నువ్వు 100 ఏళ్లు జీవించదవుగాక అని అడుగుతున్నాడు. అందుకే మంగళసూత్రధారణం అన్నది దేని కొరకు తీసుకొచ్చారంటే, ఎక్కడ శాంతి ప్రారంభమవుతోందో ఆ శాంతి స్థానాన్ని రక్షణ చేశారు. నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మీతో మాట్లాడవలసి వస్తే, పురుషుడు
అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కానీ స్త్రీకి ఆ నియమం లేదు. 3 మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే. అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమం ఏం లేదు. ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు. తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు. కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు. ధర్మపత్ని సమేతస్య, అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా? నువ్వు చెయ్యి. అందుకే ధర్మపత్ని సమేతస్య, నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క. ఇప్పుడు పూజంతా ఈయన చేస్తున్నాడు, ఆమె పక్కన ఉన్నట్లుగానే లెక్కింపబడుతుంది. ఇప్పుడు ఇద్దరు జీవితంలో అభ్యున్నతిని పొందుతున్నారు. ఇలా అభ్యున్నతిని పొందడం అనేటటువంటిది ప్రధానంగా ఇద్దరూ కలిసి ఉండడం మీద కదా ఆధారపడింది. ఈ కలిసి ఉండడం అనేటటువంటి దాంట్లో ఆమె ఉన్నప్పుడే ఈయన ఏవైనా సరే పెద్ద పెద్ద కార్యక్రమాలు చెయ్యగలడు. ఆమె అనారోగ్యంతో ఉండనివ్వండి. నిన్ననేగా మీకు మనవి చేశా, ఆమె రవికెల బట్ట పొడ్డులో పెట్టుకుంటే ఆయన కార్యక్రమాన్ని చేసేయచ్చు.